40+ ఇయర్స్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఆయనకి. నువ్వెంతమ్మా? అసలు నేను పవర్లో వచ్చిన 5 ఏళ్ల పాటు జనాలందరూ వచ్చిన మొదటి రోజు ప్రజావేదిక కూల్చిన దగ్గర నుంచి నేను చేతికారంతో చూశారు. నువ్వు కూర్చుని ఈరోజు 40 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్ ఇస్తావు. అక్కడ జనాలు అనేవాళ్ళే లేరు. 2000 మంది కంటే జనాలు మీటింగ్ అటెండ్ అవ్వాల, వెలవెల పోయింది. సాక్షిలో మాత్రం 10,000 మంది 20,000 మంది వచ్చేస్తారని చెప్పి ప్రచారం చేస్తారు. జగన్మోహన్ రెడ్డి వెళ్తా ఈ స్పీచ్ ఇచ్చాడు, ఆ పంచ్ ఇచ్చాడు అని చెప్తారు. ఏమీ లేదండి అక్కడ. చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్ ఇవ్వటం, 3 ఏళ్ళు ఎలా గడిచిపోతాయని చెప్పటం, దాని తర్వాత వచ్చిన వాళ్ళందరినీ తరివి కొడతాం, మా పదవి వచ్చిన తర్వాత అంటాం, ప్రజల్లో ఒక భయాన్ని అవ్వకుండా దాని తర్వాత పెట్టుబడిదారులకి ఒక రకమైన ఫియర్ సైకోసిస్ క్రియేట్ చేద్దామని విపరీతంగా ట్రై చేస్తున్నాడు. ఎక్కడైనా అపోజిషన్ పొలిటికల్ పార్టీస్ వాళ్ళు తీసుకెళ్లి ఆపర్చునిటీస్ వీళ్ళకంటే బెటర్గా క్రియేట్ చేస్తామని లాజికల్గా మాట్లాడడం, లేకపోతే ఎగ్జిస్టింగ్ వాళ్ళ గురించి ఇష్యూస్ రైజ్ అప్ చేయడం చూసాం. కానీ ఇలా బెదిరింపు రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ చూడటం మొట్టమొదటిసారి. జంగల్ రాజ్ అంటేనే ఇలాగే ఉంటుంది. ఆ జంగల్ రాజ్ నేనేని ప్రూవ్ చేసుకుంటున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి. సో ఈ జగన్మోహన్ రెడ్డికి ఎలాగూ వచ్చే 3 ఏళ్ల తర్వాత ఖచ్చితంగా జనాలైతే ఓట్లు వేస్తారని చెప్పి అతను భావిస్తున్నాడు. వచ్చిన తర్వాత నేను చేయాల్సిన పని నేను చేస్తాను, అప్పుడు మీరు ఇలా కూర్చుని ప్రశ్నలు అడిగే సీన్ ఉండదు, నేను కూర్చుంటాను నా తాడేపల్లి ప్యాలెస్లో, మీరెవరు లోపలికి రావడానికి కూడా సీన్ ఉండదు, నా ఆట వేరేగా ఉంటుంది అనుకుంటాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ప్రతి ఒక్కళ్ళు అవైలబుల్గా ఉంటారు కదండి జనాలకి. గడిచిన 5 ఏళ్ళలో అతను ఎక్కడున్నాడు? కనీసం సెక్రటేరియట్కి వచ్చేవాడా? ఇంతకాలం ఆ సెక్రటేరియట్ సెట్ ఇంట్లో ఎంచుకుంది ఆఫీస్ అనుకుని నమ్మాం మనం.